2016లో దాదాపుగా ఏపీలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అందరికీ తెలిసిందే. నీరు, మట్టి. సో ఇదొక కార్యక్రమంగా పెట్టుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వివిధ ప్రదేశాల నుంచి నీరు, మట్టి తీసుకొచ్చి అమరావతిలో శంకుస్థాపన చేశారు. అట్టహాసంగా ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి నీరు, మట్టి తీసుకొచ్చి 2 చెంబుల్లో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి వెళ్ళటం జరిగింది. అంతకు మించి అమరావతి నిర్మాణానికి పెద్దగా నిధులు కూడా అప్పట్లో విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. సో దాని తర్వాత వచ్చినటువంటి 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదుగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని, తమకు సహకరించలేదని, అందుకే అమరావతి నిర్మించలేకపోయామని, అలాగే ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజే మీకు బెస్ట్గా ఉంటుంది, దాని ద్వారా మీకు అనేక విధాల లబ్ధి చేకూరుస్తామని చెప్పి కూడా మోసం చేశారు అంటూ ఆయన ఎన్డీఏ నుంచి దూరమైనటువంటి సందర్భం ఇదందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మరొకసారి అమరావతిలో పనుల పునఃప్రారంభం చేయబోతున్నారు. సో గడిచినటువంటి 5 ఏళ్లలో 2019లో ప్రభుత్వం మారటంతో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతిని అటకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. 3 రాజధానుల పేరుతోటి పూర్తిగా రాజధానిలో ఉన్నటువంటి పనులన్నీ నిలిపివేశారు. సో మరలా ఇప్పుడు 2024లో ప్రభుత్వం మారటం, కూటమి ప్రభుత్వం రావటంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది, టెండర్లు పిలిచారు. సో పనులు కూడా అప్పగించేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇక మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు ఆహ్వానించబడుతున్నారు, ఇక్కడికి రాబోతున్నారు. ఆయన షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఈసారి సచివాలయానికి బ్లాకులకు సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతుంది, పనులు ప్రారంభించబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీజీ ఇక్కడికి రావటం జరిగింది. ప్రధాని ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అన్ని భద్రతా చర్యలను ఎస్పీజీ దగ్గరుండి చూసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం కూడా మంత్రులతోటి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు మోదీ ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను వీళ్ళు చూసుకునేటువంటి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాల నుంచి సుమారుగా ఈ కార్యక్రమానికి 5 లక్షలకు పైగా ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా. మరి ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది ప్రజలు హాజరైతే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా చెయ్యబోతున్నారు అమరావతిలో అంటే దాదాపుగా ఒక పక్కకు ఉంటుంది. సో సరైనటువంటి బస్సు, ట్రైన్, ఏ ఫెసిలిటీస్ కూడా ఉండవు. విజయవాడ కానీ గుంటూరు కానీ వచ్చి అక్కడి నుంచి ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ట్రాఫిక్ సమస్యలను ఎలా అధిగమించబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. మరి